వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. నేను మీ సూర్యప్రకాష్, రీజనింగ్ ఫ్యాకల్టీ. మనకి జనరల్ గా రీజనింగ్ అంటేనే లాజిక్ సప్లై చేయాలా. మనకి మెయిన్ గా ఆలోచిస్తే ఈ రీజనింగ్ లో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఆ కింద ఉన్న 4 ఆప్షన్స్ లో 2 or 3 కూడా కరెక్ట్ ఆన్సర్లు ఉంటాయి. బట్ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే ఏదైతే ఎక్కువ లాజిక్ గా ఉంటుందో, ఏదైతే ఎక్కువ డిఫరెంట్ గా ఉంటుందో దాని ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం వాటికి ఇవ్వాలి. సింపుల్ వే ప్రకారం ఆన్సర్ తీసుకోవద్దు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం సింపుల్ వే ప్రకారం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అని ఇస్తాడు. కాబట్టి మనం అలా తీసుకోవద్దు, లాజిక్ సప్లై చేయాలా. చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1. రైట్. ప్రీవియస్ క్వశ్చన్, ప్రీవియస్ గ్రూప్ 2 క్వశ్చన్ చూడండి. 12 is equal to 6, 6 is equal to 3, 12 is equal to 6, 6 is equal to 3, then 8 is equal to ఎంత అని ఇచ్చాడు. నార్మల్ అయితే మనలాంటి స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఓహో ఏముంది ఇక్కడ 12 లో హాఫ్, 6 లో హాఫ్, 8 లో హాఫ్ ఎంత 4, ఫస్ట్ ఆప్షన్ లోనే 4 ఉంది. అలా మనం అంత సింపుల్ తీసుకోవద్దు. హాఫ్ ఆఫ్ వాల్యూ ఇవ్వడానికి నార్మల్ ఎగ్జామ్ అనుకురా, గ్రూప్ 2 ఎగ్జామ్ కదా. గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు హాఫ్ ఆఫ్ వాల్యూ అడిగాడు కదా. క్వశ్చన్ సింపుల్ గా ఉందంటే ఆన్సర్ సింపుల్ గా ఉంటుంది. మనం తీసుకోవద్దు దాన్ని, సింపుల్ వే ప్రకారం ఆన్సర్ తీసుకోవద్దు. అలా ఉంది అంటే దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉన్నట్టే. ఆ లాజిక్ మనం ఐడెంటిఫై చేయాలి. మరి ఇక్కడ వచ్చేది ఏంటో చూద్దాం. ఎలా చూడండి. 12 అంటే ఆ స్పెల్లింగ్ లో 6 లెటర్స్ ఉంటాయి. TEEVLE 6 లెటర్స్. నెంబర్ ఆఫ్ లెటర్స్ 6 అంటే SIX 3 లెటర్స్. 8 అంటే EIGHT 8 5 లెటర్స్. నెంబర్ ఆఫ్ లెటర్స్ 5. ఆన్సర్ ఈస్ 5. ఇలా లాజిక్ సప్లై చేయాలా. సింపుల్ వే ప్రకారం ఆన్సర్ ఉన్నది తీసుకోవద్దు. ఇది రీజనింగ్ పార్ట్. లాజిక్ సప్లై చేయాలా. ఇలాంటి లాజిక్స్ కోసం చూస్తున్నానండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.